ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మరో 3-4 నెలల్లో జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే అధికార ప్రతిపక్షాలు ప్రతివ్యూహాలతో రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం ఏపీ పాలిటిక్స్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నట్లు తెలిసింది. శనివారం నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఒకే విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. అనంతరం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఒకే కారులో ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేతతో పీకే భేటీ కానున్నట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీలో ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ చర్చించినట్లు తెలిసింది. మరోవైపు 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ టీం వైఎస్ఆర్సీపీకి సేవలు అందించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటంతో కీలకంగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు పీకే చంద్రబాబుతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రాబిన్ శర్మ టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. రాబిన్ శర్మ సైతం గతంలో ఐపాక్ టీంలో పనిచేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ కూడా టీడీపీకి పనిచేస్తారా, అందుకోసమే చంద్రబాబును కలిశారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.